వరలక్ష్మి వ్రతం అంటే ముందుగా సందేహాలు తీర్చే ముందు అసలు వ్రతాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలి, వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటి చెప్పండి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో లక్ష్మి ఉంటుంది. మనలో ఉండే లక్షణాల్లో కూడా లక్ష్మి ఉంటుంది. అంటే మనం చాలా అందంగా కనిపించడం, మనం చక్కగా మాట్లాడడం, మనం నడిచే సౌందర్యం, ఇలాంటివన్నిట్లలో లక్ష్మి ఉంటుంది. మనం తింటున్నామంటే లక్ష్మి ఉంది కదా. అయితే ఇంట్లో ఉన్న ధాన్యంలో లక్ష్మి ఉన్నప్పుడు బియ్యం తీసుకుంటాం మనము. అలాగే మన ఇంట్లో ఎవరికైనా జాకెట్ బట్ట ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న వస్తువులు మన ఇంట్లో అందరికీ ఉంటాయి. బియ్యం ఉంటే చాలు అక్షింతలు తయారవుతాయి. ఫలాలు, పూలు, పండ్లు ఇవన్నీ తేలేని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా చక్కగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నమాట. ఈ భక్తి శ్రద్ధలు లేనప్పుడు మనం ఎంత హంగులు చేసినా దానికి విలువ ఉండదు. అయితే మనకు కావాల్సిన వస్తువులు, గాజులు కావాలి అమ్మవారికి పెట్టడానికి, లేకపోతే వచ్చిన ముత్తైదులకి పెట్టడానికి గాజులు ఇవన్నీ కావాలి. మొట్టమొదలుగా పూజా ద్రవ్యాలు అనేసరికి మనకు కావాల్సిన మంగళకర ద్రవ్యాలు అంటే ఏంటి, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, తర్వాత పరచడానికి ఒక పీట. ఆ పీటని పద్మాకారంగా వేసుకుని పద్మాకారం మీద ఒక జాకెట్ బట్ట పరుచుకుని దాని మీద బియ్యం పరుచుకొని దాని మీద కలశం పెట్టుకోవడం. అందుకని ఒక చెంబు కావాలి కలశానికి. ఆ కలశంలో నీరు పోసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ధాన్యం వేస్తారు, కొంతమంది కాయిన్స్ వేస్తారు. అంటే వారి వారి ఆచారాలు, విధానాలు బట్టి ఇవి ఏవి అవసరమో అవి వాడచ్చు. దాంట్లో ఒక కొబ్బరికాయ, మనకి మళ్ళీ కావాల్సింది ఏంటి, మామిడాకులు. ఈ మామిడి ఆకులు ఉంటే కనుక దాన్ని అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అన్నిట్లో మన ఇంట్లో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ని తొలగిస్తుంది అనమాట. ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందుకని మనం మామిడి తోరణాలు కడుతూ ఉంటాం. ఈ మామిడాకులను కూడా కలశంలో ప్రధానంగా వాడడం. తర్వాత పసుపు, కుంకుమ, తర్వాత ఒక కాయిన్, లేదంటే కొంతమంది కాయిన్ ప్లేస్లో బంగారు రూపు వేస్తూ ఉంటారు కలశంలో. అలా వేసి ఈ రూపు ద్వారా మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు కలశంలో. అయితే కలశానికి రూపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత మనకి ఫలాలు కావాలి అమ్మవారికి నివేదన చేయడానికి. నైవేద్యం పెట్టడానికి మన ఇంట్లో ఏమైనా కిస్మిస్లో, బాదం పప్పు, లేకపోతే ఖర్జూరాలో ఉంటే కూడా సరిపోతుంది. దానితోటైనా పెట్టేయచ్చు. మనం ప్రతిరోజు అన్నం అయితే వండుకుంటాం కదా, అన్నంలో కొంచెం పులగంగా చేసి దాన్ని కూడా నైవేద్యం పెట్టచ్చు. అలాగే పుష్పాలు అర్చనకి కావాలి. తామర పూలతోటే అర్చన చేస్తే అమ్మవారు ప్రసన్నం అవుతుంది అనే దానికంటే అమ్మవారు తామర పూలోనే ఉద్భవించింది. ఆమెకి మనం కొత్తగా తామర పూలు ఇవ్వక్కర్లేదు, మన మనసు అనే తామర పువ్వు ఇస్తే సరిపోతుంది అమ్మాయి కదా. తర్వాత ఒత్తులు కావాలి మనకి దీపానికి ఒక ఆధారపీఠం కావాలి. దానికి ముగ్గు వేయడానికి బియ్యపిండి కావాలి. ఇలా ఇవన్నీ ఉంటే కనుక మనం నిత్యం చేసే పూజలోనే ఈ పూజ చేసుకోవచ్చు. కానీ వ్రతంగా చేస్తాం కాబట్టి మనం నలుగురితోటి సమిష్టిగా చేసుకునేది, సంఘీభావం తెలిపే వ్రతం ఇది. అందుకని అందరినీ పిలిచి ఈ వ్రతాన్ని చేసుకుంటారు అంతే. అందుకని ఈ వ్రతం విశేషమైంది అయిపోయింది. లోక కళ్యాణార్థం చేయడం, మన కుటుంబ కళ్యాణార్థం చేయడం, మనం లక్ష్మీ స్వరూపంగా మారి చేయడం. ఇలా ఈ ఒక వ్రతానికి అనేక రకాల రూపాలు అన్నమాట.